శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక సంచార గ్రహాల్లో ఎటువంటి మార్పులు కూడా లేవు. మేషంలోనే రవి, అదే ప్రకారంగా వృషభంలోనే గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహువులు సంచారం చేస్తున్నారు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ 10 రోజుల కాలం కూడా చక్కగా అనుకూలంగా సాగుతోంది. ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పెట్టుబడులు చక్కగా లాభిస్తాయి. పాత అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదే ప్రకారంగా నా ఉద్యోగం ఏమైపోతుందో అని కంగారు పడుతున్నటువంటి వారికి ఊరట కలిగేటువంటి పరిణామాలు ఉంటాయి. అయితే ఆ ఉద్యోగం అన్నా నిలబడుతుంది, లేదా ఇంకో కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలన్నా ఏర్పడతాయి. ఏమైనప్పటికీ కూడా కెరియర్కి సంబంధించినటువంటి సమస్యలను తీర్చుకునడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు కూడా శుభకార్యాల్లో పాల్పంచుకోవడానికి, అంటే వేరే వాళ్ళ యొక్క శుభకార్యాల్లో పాల్పంచుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానాన్ని లాలించి వాళ్ళని సన్మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సహజ సిద్ధమైనటువంటి కోపావేశాలకు కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి కొంత అవకాశాలు కనబడుతున్నాయి. వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు కావచ్చు, హడావిడి కావచ్చు, దీనివలన వేళకు నిద్రాహారాలు కాస్త లోపిస్తాయని చెప్పుకోవాలి. కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయటం మాత్రం చాలా అవసరం. చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కానీ ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ ప్రతిభా పాఠవాలు కూడా వెలుగు చూస్తాయి. హాబీస్ మీద కూడా దృష్టిని సారిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. మానసిక శారీరక ప్రశాంతత ఉంటుంది. మూలకబడిన పనులు కూడా పూర్తవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదే ప్రకారంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కొంత సానుకూల పడతాయని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కాస్త గొడవ పడడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ గొడవలకు మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ముఖంలో వెంటనే ఆ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది కనబడుతూ వస్తుందన్నమాట. అలా కాకుండా ప్రతి విషయాన్ని కూడా కొంచెం గుప్పెట్లో రహస్యంగా అట్టి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. శత్రుబలం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దృష్టిదోషం కూడా కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మొత్తం మీద ఈ 10 రోజులు కూడా మేషరాశి వారికి అలా ఆనందంగా సాగిపోతుంది. పెద్ద ఇబ్బందులు అయితే మాత్రం లేవు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిదే. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా వరకు అనుకూలంగా ఉంది. గుడ్విల్ని పెంచుకోగలుగుతారు. పీఆర్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా కలిసి వస్తాయి. బెటర్ జాబ్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయని చెప్పుకోవాలి. బెంచ్ మీద ఉన్నటువంటి వారికి, ఉద్యోగం పోయినటువంటి వారికి ఈ 10 రోజులు చాలా అనుకూలమైనటువంటి కాలం. మీ ఎఫర్ట్స్ కనుక చక్కగా పెట్టినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్థాన మార్పుకు అవకాశాలు ఉన్నాయి. అది ఇంటి పరంగా కావచ్చు, లేకపోతే కెరియర్ పరంగా కావచ్చు. ఈ స్థాన మార్పు అనేటువంటిది మాత్రం చోటు చేసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంట్లో చిట్టి పొట్టి తగాదాలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. తాకట్లను విడిపించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ నలుగురిని కూడా మళ్ళీ కలుపుకుపోయేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రేమలను ఇంట్లో ఉన్నటువంటి వారు అంగీకరించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. కనుక ఇంచుమించుగా వృషభ రాశి వారికి, అంటే ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వారికైనా కాలం బాగుంది. ఈ విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ధనాదాయ మార్గాలు పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. చక్కటి ధైర్య సాహసాలను కూడా ప్రదర్శించగలుగుతారు. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి మేలు కూడా మీరు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇంచుమించు ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం వృషభ రాశి వారికి ఈ 10 రోజుల్లో కలగడానికి అవకాశాలు గోచరించడం లేదు. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం.
మీరు ఇంతవరకు చూడనటువంటి ఆలయాలు ఏమైనా చూడడానికి లేదా మొక్కుబడులు తీర్చుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మీద కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. సంతానం వలన కాస్త మానసిక సంతోషం కలుగుతుంది. ఇన్నాళ్ళు వాళ్ళ పట్ల మీకున్నటువంటి ఏదైనా ఇబ్బంది ఒకటి ఉన్నట్లయితే కనుక అది తొలగిపోవడానికి ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. వృషభ రాశి వారికి ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా అవన్నీ కూడా ఈ 10 రోజుల్లో చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను చూసుకున్నట్లయితే కనుక రవి చంద్ర బుధులు చక్కగా యోగిస్తున్నారు. ఈ రవి చంద్ర బుధుల యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా వాటిని నెట్టుకు రాగలుగుతారు. ఏదో కొత్త అప్పు చేస్తారు, పాత అప్పు తీర్చేస్తూ ఉంటారు, ఇలా సాగుతూ ఉంటుంది. ఖర్చులున్నా ఇవన్నీ బాధ్యతల నిమిత్తంగా, ఉపయోగపడేటువంటి ఖర్చుల నిమిత్తంగా, మీరు ఆనందంగా పెట్టేటువంటి ఖర్చులుగా ఉండటానికే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఇక్కడ ఆర్థికంగా చూసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏది కూడా మిథున రాశికి కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. శత్రువుల మీద పైచేయి సాధించడానికి మీకున్నటువంటి తగాదాలు, విభేదాలు, ఇతరులతో వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా తట్టుకుని నిలబడడానికి పాత పద్ధతులకి స్వస్తి చెప్పి కొత్త విధానాలను అవలంబించడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో మాత్రం కాస్త చిట్టి పుట్టి తగాదాలు చోటు చేసుకుంటాయి కనుక వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది అయితే మాత్రం అవసరం అని చెప్పని చెప్పుకోవాలి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. అదే ప్రకారంగా వేలకు సరైనటువంటి భోజనం, మీరు కోరుకున్న, మీరు ఇష్టమైన, మీరు కోరుకునేటువంటి రుచులతో కూడినటువంటి భోజనాన్ని పొందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. నెగిటివ్ థింకింగ్ కొంచెం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిళ్లున్నా అదే స్థాయిలో దానికి తగినటువంటి ఫలితాలు కూడా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరన్నా తిట్టినా దాన్ని మీరు పట్టించుకోరు. ఎవరి పాపన వాళ్ళే పోతారు, ముందు నా సంగతి నేను చూసుకోవాలి, నా చిన్నారి బొచ్చుకి శ్రీరామ రక్ష అన్నట్టుగా మీ ఆలోచన విధానం అంతా కూడా సాగుతుంది. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు కొంచెం చికాకులు రావడానికి, తగాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా స్థలం కానీ, వాహనం కానీ, గృహం కానీ వీటిని కొనుగోలు చేసుకోవడానికి కానీ ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక కొంత మిథున రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం కనుక చూసుకున్నట్లయితే, అంటే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రవి యోగిస్తున్నాడు, గురుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇన్నాళ్ళు మీరు మానసికంగా బాధపడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. ఏదో ఒక రకంగా ముందు నేను అనుకున్నటువంటి పనిని సాధించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని బాగా దృఢపరుచుకుంటారు. ఆ దృఢమైనటువంటి సంకల్పాన్ని సాధించడానికి కావలసిన మార్గాలను మరింతగా ప్రశస్తం చేసుకుంటారు. గతంలో ఎవరితో అయితే మీరు బాగా దూరంగా ఉన్నారో మళ్ళీ తిరిగి వాళ్ళకి చేరువయ్యేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అట్లానే ఇప్పుడు ఉన్నటువంటి పరిచయాలు కూడా వదులుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఏమీ చేయరు. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు కొత్తమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి చక్కగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలే మీకు అవుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే సమయానికి తగినటువంటి ధనాన్ని కలిగి ఉంటారు. సేవింగ్స్ లేకపోయినా మీకు ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటారు. మీరు అయినంత వరకు కూడా మనస్సుని ఊరట కలిగించేటువంటి విధంగా ఉండేటువంటి వాటికి చేరువుగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా కాస్త పెరుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. అప్పుల యొక్క బెడదతో సతమతమయ్యేటువంటి వారికి కూడా కాస్త ఊరట కలిగేటువంటి పరిణామాలే ఇక్కడ చోటు చేసుకుంటున్నాయని చెప్పని చెప్పుకోవాలి. 10 రోజుల్లో మనం చూసుకున్నప్పుడు కొంత మధ్యకాలంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పెద్దమైనటువంటి ఆటంకాలు మాత్రం కర్కాటక రాశి వారికి లేవు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా చక్కగా నిరభ్యంతరంగా ఇక్కడ చేసుకోండి. రేపుకు రూపు లేదు అనేటువంటి మాట జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఉండేటువంటి 10 రోజులు కొంచెం ఇబ్బందులు పెరుగుతున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే సర్దుబాటు చేసుకోండి. విద్యార్థులకు కూడా కాలం దివ్యంగా ఉంది. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పఠిస్తూ ఉండటం అనేది మంచిదే. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బుధ శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు.
తదిమ గ్రహ సంచారాల్లో చంద్రుడి యొక్క బలం కూడా కొంత అనుకూలంగానే ఉన్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఈ 10 రోజుల వరకు మాత్రం సింహరాశి వారికి కలిగేటువంటివి అయితే లేవు. ఇక్కడ విలాసాలకి ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆర్థికంగా ఖర్చు పెట్టేటప్పుడు 1కి 4 సార్లుగా ఆలోచించుకోవడం అనేది మంచిది. మీరు అబద్ధం చెప్తున్నట్లయితే కనుక మీరు అబద్ధం చెప్తున్నారని ఎదుటివారు ఇట్టే పసిగట్టగలుగుతారు. కనుక అటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తదైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఉన్నటువంటి ఇక్కట్లను తట్టుకునడానికి కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం కూడా మంచి దారిలో ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మంచి దారిలో ఉంటారు. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయినట్లయితే కనుక మీకు చక్కగా సహకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదన్నా తీరనటువంటి కోరిక ఉన్నట్లయితే దాన్ని తీర్చుకోవడానికి కానీ ఇక్కడ చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇలా ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా సింహరాశి వారికి చాలా వరకు కూడా సానుకూలంగానే సాగుతున్నది అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. లాభకరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అది వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి పనిచేయడం కావచ్చు. ఏమైనప్పటికీ కూడా ఉద్యోగంలో ఉండేటువంటి ఆటుపోట్లు కూడా ఈ 10 రోజుల వరకు మాత్రం కొంచెం తగ్గుతాయి. అయితే మీకున్నటువంటి పై అధికారులతో మాత్రం వాడి వేడి చర్చలు సాగడానికి, మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఆ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. శుభ్రతకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అదే ప్రకారంగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుటివారితో పంచుకుంటారు. ఎదుటివారు కూడా మీ ఆలోచనలు బాగున్నాయని చెప్పని మీకు సహకరించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక సింహరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా అవన్నీ కూడా ఈ 10 రోజుల్లో చక్కగా సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాలు కొంత ఒడిదుడుకులుగా సాగుతున్నాయి. లాభం నష్టం రెండు కూడా సరిసమానంగా ఉంటున్నాయి. ఆదాయం వస్తుంది, ఖర్చు అయిపోతుంది. అది ఎక్కడ నిలబడడానికి అవకాశం ఉండదు. మీ రూపాయే ఇంట్లో వాళ్ళు వాడేసుకుంటారు, మీ రూపాయినే స్నేహితులు తీసుకుంటారు, మీ రూపాయినే అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ దాని యొక్క క్రెడిట్కి మాత్రం మీకు అందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది అవసరం కన్యారాశి వారికి. ఇక్కడ విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇవి ఎడతెరపు లేని ఆలోచనలు. వీటి వల్ల లాభము లేదు, నష్టము లేదు. కనుక ఈ ఆలోచనల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కొత్తమైనటువంటివి ఈ బట్టలు కావచ్చు, లేకపోతే ఆభరణాలు కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థలాల మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సౌకర్యాలతో పాటు ఈ 10 రోజులు కూడా చక్కటి గౌరవ మర్యాదలను కూడా మీరు పొందగలుగుతారు అని చెప్పనైతే మాత్రం మనం చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ ఇంచుమించుగా కన్యారాశిలో ఉన్నటువంటి వారికి నేను అనుకున్నట్టుగా నా లైఫ్ వెళ్ళట్లేదు అనుకునేటువంటి ఒక చిన్న ఇబ్బందిని మినహాయించినట్లయితే ప్రత్యేకంగా ఉన్నటువంటి కష్టాలను చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. మనసు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తోంది. కనుక ఎదుటివారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు చేద్దాం అనుకునేటువంటి పనులు చేసుకోండి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏం పెద్ద ఆటుపోట్లు ఉండేటువంటి కాలం అయితే మాత్రం ఇది కాదు. సంతానానికి సంబంధించి మాత్రం కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలం. గారాబానికి ప్రాముఖ్యతనిచ్చినట్లయితే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషంగా వినాయకుడిని పూజించడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత ఒడిదుడుకులుగానే సాగుతోంది అని చెప్పక తప్పదు. ఆర్థికంగా వచ్చే రూపాయి పోయే రూపాయి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం ఈ 10 రోజుల్లో పెద్దమైనటువంటి మార్పులు ఏవి రావట్లేదు. మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా అయితే అనుకున్నారో ఈ 10 రోజులు ఉంటుందని చెప్పని ఆర్థిక విషయాల్లో అంతవరకు అలానే సాగుతోంది. దాంట్లో పెద్దమైనటువంటి ఇబ్బంది అయితే మాత్రం లేదు. నన్ను అందరూ తక్కువ చేసి చూస్తున్నారు, నా మాటకు విలువ తగ్గుతోంది అనుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి బలపడడానికి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అస్వస్థత ఏదైతే ఉందో ఇది కొంచెం పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తరచుగా తండ్రితో గొడవలు రావడం కానీ, లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కానీ ఏర్పడుతున్నాయి.
మీరు వర్క్ చేసేటువంటి చోట మీ అధికారులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అనుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వారు కొంత మిమ్మల్ని మోసం చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. 2 వైపుల నుంచి ఉన్నాయి ఇక్కడ ఇబ్బందులు. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. వాటిని క్వశ్చన్ చేయడం అనేది మానేసేయండి. ఏదైతే అది అవుతుందని చెప్పని పక్కన పెట్టేసేయండి. అలానే మీరు ఇక్కడ మానసిక ప్రశాంతతను కోరుకుంటారు, కానీ దానికి తగినటువంటి సాధన చేయరు. అంటే ఒక యోగా ప్రాక్టీస్ చేయడం అని కావచ్చు, లేకపోతే రిలాక్స్ అవ్వడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇట్లాంటి వాటికి కాస్త దూరంగా ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆహారానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం చాలా అనుకూలంగా సాగుతున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తతిమా విషయాలు కూడా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడడం వలన కంగారు పెరుగుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, తులారాశి వారికి ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు పెద్ద పెద్ద ఇబ్బందులు లేవండి. చిన్నవి చిన్నపాటి ఒడిదుడుకులు, వాటి మనం చక్కగా సరి చేసుకోవచ్చు. ఏమీ కంగారు పడవలసినటువంటి అవసరాలు లేవు. ప్రశాంతంగా ఉండండి చాలు. పెద్ద మార్పులు అయితే మాత్రం ఈ 10 రోజుల్లో జరుగుతున్నటువంటివి ఏవీ లేవు. గడిచిన 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజులు మాత్రం కొంత సౌకర్యాల కొరత అయితే మాత్రం ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా భూతంలా భయపెడుతుంది. అంతవరకు మాత్రం జాగ్రత్తలు అవసరం. తులారాశి వారు సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, అదే ప్రకారంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. కుదిరినట్లయితే శివారాధన ఎంత విస్తారంగా చేయగలిగితే అంత విస్తారంగా చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత చికాగ్గా సాగుతోంది. ఆర్థిక విషయాల జాగ్రత్తలు బాగా అవసరం. కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఏదో ఒక రకంగా ఇవాళ అప్పు దొరికితే చాలే, ముందు ఈ ఇబ్బందులోంచి మనం బయటపడిపోతే చాలు, ఎట్లా నేను వడ్డీలు కట్టేయగలను, ఇట్లా అనుకున్నట్లయితే కనుక పప్పులో కాలు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయక తప్పదు. కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది ఆర్థిక విషయాల్లో చాలా అవసరం. కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే తగాదాలు బాగా పెరుగుతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారు మీతో ఏకీభవించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీరు కోరుకునేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో మీ యొక్క పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మీ బంధువులు కావచ్చు, వారి నుంచి రావడానికి ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హోటల్స్ ఇట్లాంటి ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కాలంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇతరత్ర వ్యాపారాలు చేసేటువంటి వారికి సామాన్యంగా ఉంటుంది. లాభ నష్టాలు లాంటివి పెద్దగా ఏమి ఉండవు. అలానే చిన్న చిల్లర కొట్లు నడిపేటువంటి వారు, లేకపోతే కనుక చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఏంటంటే ఆదాయం నిలకడగా ఉంటుంది. మీరు కోరుకున్నంత లాభాలు రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఊహించినటువంటి ప్రయాణాల వలన అలసట ఎక్కువగా ఉండటం, అతిక్రమించి అంటే వేలకు టైం టేబుల్ లేకుండా ఉండేటువంటి విధంగా ఆహారాలు, నిద్ర ఇవి సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే నిద్ర ఆహారాలు కొంచెం తేడాగా ఉంటాయో అప్పుడు ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా సాగుతుంది. కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మనసుకు నొచ్చుకునేటువంటి విధంగా ఉన్న మీరు మరీ తీసుకట్టుగా ఉండేటువంటి ఫలితాలను కూడా ఏమీ పొందరు. ఇక్కడ శారీరక సుఖానికి మీరు ప్రాధాన్యతనివ్వటం కన్నా, స్ట్రెస్ని అవాయిడ్ చేయడం కన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. శత్రువుల మీద మీదే పైచేయిగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి మధ్యస్థమైనటువంటి కాలం ఇది కనుక వీటిని తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే 2 రోజులు బాగుంటే 2 రోజులు అనుకూలంగా ఉండట్లేదు. ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఆదాయ వ్యయాలు 2 కూడా సరిసమానంగా ఉంటున్నాయి. ఇతరులకు ఎవరికన్నా అప్పిచ్చినట్లయితే కనుక ఈ 10 రోజుల్లో ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, ఒకరిని నమ్మడం కానీ, లేకపోతే మీకు అనుభవం లేనటువంటి రంగాల్లో ఫీల్డ్ మారడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు గాను వీటికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. తగ్గినాయి అనుకున్న అనారోగ్యాలు పెరగడానికి, అలానే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఉండటానికి, ఔషధ సేవనానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పక తప్పదు. ప్రతి చిన్న విషయానికి కూడా ఇట్టే మనసు నొచ్చుకుంటుంది అని చెప్పుకోవాలి. కనుక ఇక్కడ ఇటువంటి విషయాలు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. జీవిత భాగస్వామితో సరిపడదు. ఎవరికన్నా ఆపరేషన్స్ అవసరం అనుకున్నట్లయితే సెకండ్ ఒపీనియన్ మీద ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఆపరేషన్స్ అయినటువంటి వారికి కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుందని మాత్రం మనం చెప్పుకోవాలి. హఠాత్తుగా ఉండేటువంటి తగాదాలు, హఠాత్తుగా ఉండేటువంటి ప్రయాణాలు, ఇక ప్రతి విషయం కూడా హఠాత్తుగా సాగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా బాగా వాయిదా పడి చిట్ట చివరికి ఎక్కడో అది సానుకూలపడుతుంది. దీనివలన తృప్తి తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి.
మీరు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ 10 రోజుల కాలం అంత అనుకూలం కాదు. కనుక ఈ 10 రోజుల వరకు కూడా ఏదో విధంగా ఎలా సాగుతోందో అలా సాగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మాత్రం అవసరం. ధనుసు రాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం, అదే ప్రకారంగా ప్రతి బుధవారం నాడు కూడా ఆవుకి ఏదైనా ఆకుపచ్చగా ఉండేటువంటి కూరగాయలు కానీ, లేకపోతే ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకుకూరలు కానీ తినిపించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాలు చాలా వరకు కూడా మీకు కొంత అనుకూలంగానే సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. మీ మాటని నెగ్గించుకోగలుగుతారు. అందుకని దానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అలానే ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇష్టపడి ఖర్చు పెడతారు. అలానే ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. బహుమతులను అందుకోగలుగుతారు. వాహనానికి సంబంధించిన మరమ్మతులు అనేటువంటివి తప్పకపోవచ్చు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఫీల్డ్ మారడం కానీ, లేకపోతే ఉద్యోగం మారడం కానీ, లేకపోతే ఉద్యోగంలోనే ఇంకొక దాంట్లో అంటే ఇంకొక బ్రాంచ్లోకో ఇంకో దానికో మీరు మారడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరంగా మాత్రం కొంచెం ఒత్తిడి పెరుగుతుంది మకర రాశి వారికి అని చెప్పుకోవాలి. వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయి. వృత్తిపరంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ప్రేమల్ని ఇంట్లో ఉన్నటువంటి వారు అంగీకరించగలుగుతారు. ప్రేమలకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలమే. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలంగానే సాగుతున్నాయి. ఇందులో కూడా మీకు పెద్దమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతత మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి గొడవల్లో ఇరికింపబడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంతవరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలు మకర రాశి వారికి సరిపోతుంది. ఇక్కడ కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి లేవు. అలానే ఇక్కడ పెద్దలతో మీకు గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని పెద్దవాళ్ళతో కొంచెం తక్కువగా మాట్లాడండి. వాళ్ళు చెప్పేది మీకు నచ్చదు, చాదస్తంగా అనిపిస్తుంది. నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు, నేను మంచి చేస్తున్నా కూడా నన్ను ఎవరు కూడా మెచ్చుకోవట్లేదు, ఇలా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక పెద్దవాళ్ళతో మాత్రం మాట్లాడేటప్పుడు ఈ కుడి చెవితో వినండి, ఎడమ చెవితో వదిలేయండి. మీకు నచ్చితే చేయండి, లేకపోతే మానేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పక తప్పదు. అవగాహన రాహిత్యం అనేటువంటిది మాత్రం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఎవరితో మీకు బాగా సమీపంగా ఉండేటువంటి స్నేహితులతోటి ఇది ఒక్కటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలు. నిద్రలో రకరకాలైన కళలు వస్తాయి. తెల్లవారి నిద్ర లేచేసరికి మాత్రం ఏం కళ వచ్చిందో మాత్రం జ్ఞాపకం ఉండదు, ఏదో కళ వచ్చింది అంతవరకు మాత్రం అనిపిస్తూ ఉంటుందన్నమాట. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇదంతా కూడా ఉపయోగపడేటువంటి ఒత్తిడిగా ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారు మాత్రం మీరు కొంచెం మీకున్నటువంటి స్పెసిఫికేషన్స్ని కనుక తగ్గించుకోకపోతే ఉద్యోగాలు రావడం అనేది కష్టం అవుతుంది. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే ఫీల్డ్ మారడానికి గాను చేసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. దానివల్ల పెద్ద లాభం అయితే మాత్రం ఉండదు. కొత్తమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి కూడా గోచరిస్తున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీ ప్రమేయం లేకుండానే మంచు కరిగినట్టుగా ధనం ఖర్చు అయిపోతూ ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. శారీరక పరమైనటువంటి అలసట బాగా పెరుగుతుంది. అదే ప్రకారంగా మీరు కూడా ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా బాగా పర్టికులర్గా ఉంటారు. ఆ పర్టికులర్గా ఉండటం వలనే తగాదాలు, ఇబ్బందులు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీకు ఇష్టం లేనటువంటి పనులను, మీకు ఇష్టం లేనటువంటి బాధ్యతలను చేయవలసిన స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఇతరులతో సర్దుకుపోయేటువంటి గుణం కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. కుటుంబంలో కలతలు పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేయక తప్పదు. మరొక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఎక్కడంటే కనుక కష్టార్జితం వృధా కాకుండా జాగ్రత్త పడటం. ఖర్చు ఎలాగా అయిపోతుంది, ఆ అయ్యే ఖర్చున్నా ఉపయోగపడేటువంటి ఖర్చుగా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఇతరులతో పోల్చుకోకపోవటం, పోటీ పడకపోవటం అనేది ఇక్కడ ఈ 10 రోజుల్లో కూడా చాలా అవసరం అని చెప్పని మనం చెప్పుకోవాలి. కనుక మొత్తం మీద కుంభరాశి వారికి ఈ 10 రోజులు చూసుకున్నట్లయితే కనుక గుడ్విల్ని కాపాడుకోవడం అనేది మాత్రం చాలా అవసరంగా కనబడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. విద్యార్థుల వరకు మాత్రం కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో కొంచెం కీచులాట్లు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది.
తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక చూసుకున్నట్లయితే ఈ కాలం చాలా అనుకూలంగా సాగుతోంది. కొనుగోళ్లకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు, పెట్టుబడుల మీద దృష్టిని పెడతారు, వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి కొంత ఊరట పెరుగుతుంది. విద్యార్థుల్లో కొంచెం స్ట్రెస్ అనేటువంటిది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇతరుల నుంచి నిందలు ఎక్కువగా ఉంటాయి, కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. మీ మీద గర్వంగా మాట్లాడుతున్నారు, అహంకారంగా ఉంటున్నారు, దేన్ని లక్ష్య పెట్టట్లేదు అనేటువంటి విమర్శలను ఎదుర్కొనేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగానే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఏవీ లేవు, సాధారణంగా సాగిపోతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. నిద్ర సరిపోదు, ఇంకాస్త నిద్రపోతే బాగుండు ఇలా అనిపించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు చాలా చక్కగా లభిస్తాయి. అయితే వారి నుంచి ఆ సహాయ సహకారాలతో పాటు కాస్త తిట్లు చివాట్లు కూడా పడడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారు కొంచెం షార్ప్గా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లౌక్యాన్ని కలిగి ఉండటం అనేది బాగా అవసరంగా గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కన్నా, అంటే విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటి వాటికి ప్రాముఖ్యత కన్నా ఉన్న చోటనే ఎదుగుదలకు మార్గాలు అన్వేషణ చేసుకోవడం అనేది మాత్రం చాలా అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట అయితే మాత్రం కలుగుతుంది. మొత్తం మీద ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ 10 రోజుల్లో మీనరాశి వారికి లేవు. మూలకబడినటువంటి పనులు కూడా పూర్తవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా నిలబడగలుగుతారు. మీ పంతా మార్చుకుంటారు. 10 మందిలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.